హే హ్యాపీస్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ అయిన కొల్లేరు సరస్సును, అలాగే ఈ కొల్లేరు సరస్సు మధ్యలో కోటదిబ్బపై వెలసిన భక్తుల పాలిట కొంగు బంగారంగా కొలిచే కొల్లేరు కోట శ్రీ పెద్దింట్లమ్మ తల్లి ఆలయ విశేషాలు, స్థల పురాణం, కొల్లేరు సరస్సు అందాలు, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో చూద్దాం పదండి. శ్రీ పెద్దింట్లమ్మ తల్లి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా కైకులూరు మండలంలోని కొల్లేరు సరస్సు మధ్యలో ఉన్న ఒక ద్వీపమైన కొల్లేటికోట అనే గ్రామంలో వెలిసి ఉంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి ఏలూరుకి బస్ లేదా ట్రైన్లో చేరుకొని అక్కడి నుండి మరో బస్లో ఈ కొల్లేటికోటకు చేరుకోవచ్చు. లేదా ముందుగా ఆకువీడు చేరుకొని అక్కడి నుండి కూడా ఈ కొల్లేటికోటకు చేరుకోవచ్చు. ఈ కొల్లేటికోట హైదరాబాద్ నుండి 378 కిలోమీటర్లు, విజయవాడ నుండి 107 కిలోమీటర్లు, ఏలూరు నుండి 45 కిలోమీటర్లు, ఆకువీడు నుండి 14 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎవరైనా ఓన్ కార్లో వెళ్ళాలి అనుకుంటే కైకులూరు ఆకువీడు రోడ్ని ప్రిఫర్ చేయండి. ఆ రోడ్ కొంచెం బాగుంటుంది. ఏలూరు నుండి వెళ్ళే రోడ్ మాత్రం అవాయిడ్ చేయండి. అదే మీరు ఆర్టీసీ బస్సులో వెళ్తే ఆ బస్ ఏలూరు నుండే వెళ్తుంది. ఈ అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారి కొల్లేరు సరస్సు మధ్యలో ఉంటుంది. ఈ సరస్సు మన భారతదేశపు అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటి. ఇది కృష్ణా మరియు గోదావరి డెల్టా మధ్య విస్తరించి ఆసియాలోనే అతిపెద్ద లోతైన మంచినీటి సరస్సుగా గుర్తింపు పొందింది. ఈ సరస్సుకు ప్రతి ఏటా శీతాకాలంలో ఉత్తర ఆసియా, తూర్పు ఐరోపా దేశాల నుండి లక్షలాది వలస పక్షులు ఈ ప్రాంతంలో చూడొచ్చు. ఈ ప్రాంతాన్ని నవంబర్ 1999లో బర్డ్ శాంక్చురీగా భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకటించింది. అంతేకాకుండా అంతర్జాతీయ రామసర్ కన్వెన్షన్ 2002 నవంబర్లో అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలగా కూడా గుర్తించబడింది. ఈ కొల్లేరు బర్డ్ శాంక్చురీ 308 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో 193 జాతుల పక్షులు, వివిధ రకాల వృక్షజాలం, జంతుజాలం ఉన్నాయి. ఈ సరస్సు 98 గ్రామాల మధ్య విస్తరించి ఉంటుంది. అలా ఏలూరు నుండి గంటన్నర ప్రయాణం చేశాక మనం అమ్మవారి ఆలయానికి చేరుకున్నాము. ఏలూరు జిల్లా కైకులూరు మండలానికి చెందిన ఒక గ్రామమే కొల్లేటికోట. కొల్లేరు సరస్సు మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో ఉన్న కొల్లేటికోట గ్రామంతో పాటు లక్ష్మీపురం, గోకర్ణేశ్వరపురం, శృంగవరపాడు, గుమ్మల్లపాటు, పందిరిపల్లిగూడెం అనే 5 కుగ్రామాలని కూడా కొల్లేరు దీవ్యాంచున ఉన్నాయి. ఈ కొల్లేటికోట గ్రామంలోనే శ్రీ పెద్దింట్లమ్మగా పిలువబడే శ్రీ జలదుర్గ అమ్మవారి ఆలయం ఉంది. స్థానికుల కథనం ప్రకారం కొల్లేటికోట చరిత్రను చూస్తే ఈ ప్రాంతంలో గల ప్రాచీన దుర్గాన్ని లాంగుల్య గజపతి కట్టించినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఒక మట్టి దిబ్బ తప్పితే కోట అవశేషాలేవి కనిపించవు. ఇక్కడికి దగ్గరలోని జలదుర్గ ఆలయం చూడదగింది. కొల్లేటికోట గ్రామాన్ని 17వ శతాబ్దం చివర్లో ఒరిస్సాను ఏలిన
అంబదేవరాయ జయించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. కొల్లేటికోట దుర్గాన్ని జయించిన అనంతరం అంబదేవరాయ జలదుర్గాలయంలో జలదుర్గకు బదులుగా పెద్దింట్లమ్మ లేదా మాతంగిదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు స్థానికుల కథనం. గజపతులపై దండెత్తి వచ్చిన మహమ్మదీయులు అలాగే విజయనగర రాజులు కొల్లేటి ఒడ్డున చిగురుకోట వద్ద నిలిచారని, అయితే గజపతుల సైన్యాన్ని చేరుకునే మార్గం కానరాకపోవటంతో ఉప్పుటేరు అనే కాలువను తవ్వి సరస్సు జలాలను సముద్రంలోకి మలిచారని తెలుస్తుంది. నీటి మట్టం తగ్గిన తర్వాత గజపతులపై దాడి చేసి కొల్లేటి కోటను వశం చేసుకున్నట్లు చరిత్ర చెబుతుంది. అదలా ఉంటే గజపతులపై జరిపిన ఈ దాడి సఫలమయ్యేందుకు మహమ్మదీయులు అలాగే విజయనగర సైన్యాధ్యక్షులు కొల్లేటి ఒడ్డున తన సొంత కూతుర్ని బలి ఇచ్చాడని, అందుకే ఇప్పటికీ ఆ ఒడ్డుకు పేరంటాల కనుమ అనే పేరు నిలిచిపోయిందని స్థానికుల కథనం. ఇక పెద్దింట్లమ్మ ఆలయం విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్లుగా ఒరిస్సా పాలకుడు అంబదేవరాయ కొల్లేటికోట దుర్గాన్ని జయించి అక్కడ ఉన్న జలదుర్గకు బదులుగా పెద్దింట్లమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వడ్డెర కులస్తులు ఏ శుభకార్యం తలపెట్టినా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ముందుగా అమ్మవారిని దర్శించుకొని పూజలు జరిపిన అనంతరమే మొదలు పెడతారు. ప్రతి ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో పైమాటే. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులే కాకుండా అప్పుడప్పుడు విదేశీయులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఆలయంలో అమ్మవారు 9 అడుగుల ఎత్తుతో విశాల నేత్రాలతో విరాసన భంగిమలో కొల్లేటి కోటలో కొలువై ఉన్న పెద్దింట్లమ్మ కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. కొల్లేరు లంక గ్రామాల ప్రజల ఆరాధ్య దైవమైన పెద్దింట్లమ్మను దర్శించుకునేందుకు ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వేల సంఖ్యలో భక్తులు పర్యాటకులు తరలివస్తుంటారు. ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకొని ఆలయం పక్క నుండి ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకి కొల్లేరు సరస్సు యొక్క అందాలను చూడొచ్చు. పదకొండవ శతాబ్దానికి చెందిన ఈ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో ఫాల్గుణ శుద్ధ ద్వాదశి రోజు నుండి నెల రోజుల పాటు అమ్మవారి జాతరను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ జాతరలో కొల్లేరు ప్రజలు ప్రభలు కట్టి బోనాలతో వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ కొల్లేరు ప్రాంతంలో చేతికొచ్చిన పంట కోసే ముందు ఏమి చేస్తారో తెలుసా? గట్టుపై పెద్దింట్లమ్మను మట్టితో తయారు చేసి ఆ విగ్రహానికి పూజలు చేసి పొంగళ్ళు వండి కోడిని కోసుకొని అందరూ కోతకు సిద్ధమవుతారు. అక్కడే భోజనాలు చేయటం కొల్లేరు ప్రాంతంలో ఆనవాయితీగా వస్తుంది. పెద్దింట్లమ్మను దర్శించుకునేందుకు కొల్లేటి కోటకు వచ్చే భక్తులు కొల్లేరులో పడవ ప్రయాణం, పెద్దింట్లమ్మ వారధి అయిన కర్రల వంతెనపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దేశ విదేశాల నుంచి వచ్చే పక్షులతో చూడముచ్చటగా ఉండే కొల్లేరులో ప్రయాణమే ఒక అద్భుతమైన అనుభవాన్ని చెప్పవచ్చు. మొత్తం మీద కొల్లేటి కోటలో కొలువై ఉన్న అమ్మవారి దర్శన భాగ్యంతో పాటు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేటి సరస్సులో ప్రయాణం, దేశ విదేశాల నుంచి అతిథులుగా వేంచేసిన పక్షుల సందడితో కనువిందు చేసే ఈ విహారం మర్చిపోలేని అనుభూతిని మిగులుస్తుందనడంతో అతిశయోక్తి లేదు. ఇదండి కొల్లేటి కోటలో కొలువై ఉన్న పెద్దింట్లమ్మ వారి ఆలయ విశేషాలు, అలాగే కొల్లేరు సరస్సు అందాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.